సర్దార్ పటేల్ మొదటి నుంచి కూడా నిజాం తోటి కఠినంగా వ్యవహరించాలనేటువంటి వ్యక్తి. కానీ కఠినంగా వ్యవహరించడానికి లేదు. ఈ విషయంలో నెహ్రూకి తర్వాత సర్దార్ పటేల్‌కి మధ్య అభిప్రాయ భేదాలున్నాయి. ఇక్కడ సపోర్ట్ క్వెషన్ కాదు. ఆ! ఇప్పటికి ఎలక్టెడ్ గవర్నమెంట్ కాదిది. హ్మ్. సో, మన ఇంకా మనకి రాజ్యాంగం ఏర్పడలేదు. కాబట్టి ఎవరికి సుప్రీం అధికారి అని లేదు. ఈ శాఖలు మనం చూసుకుందాము అనే ఒక ఒప్పందం మీద అలా ఉన్నారు. కాబట్టి నెహ్రూ వ్యతిరేకత అంటే ఇక్కడ ఎలా వస్తుందంటే సర్దార్ పటేల్ ఒక గొప్ప దేశభక్తుడు. గొప్ప సోల్జర్. సో, తనకి ఇష్టమైనా లేకున్నా అధికారము పైవాడు చెప్పిన మాట ఆయన నెరవేరుస్తాడు. సో, గాంధీ మాటకు కట్టుబడి ఉన్నారు సర్దార్ పటేల్. కాబట్టి నెహ్రూ, సర్దార్ పటేళ్ల మధ్య ఏ రకమైన ఘర్షణలు వచ్చినా సరే మహాత్మా గాంధీ వారికి తీర్పు ఇచ్చేవాడు. మహాత్మా గాంధీ పార్షియాలిటీ నెహ్రూ వైపే అని తెలుసు. మున్షి ఆ విషయం కూడా రాస్తాడు. ఇద్దరి మధ్య ఉన్న ఘర్షణల్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తూ ఇతర కాంగ్రెస్ వాదులు ఎలాగా కుట్రలు, కుతంత్రాలు పన్నుతూ వచ్చారని.